హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. ఈ రోజున మీకు ఈ టు బి అనే వర్బ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేర్పిస్తానని చెప్పాను. కానీ దానికంటే కూడా ఆలోచించిన తర్వాత ఏమనిపించిందంటే, మొత్తము బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ వీటిని మెయిన్ వర్బ్స్గా ఉపయోగించి మనం అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ మూడు ఫ్యామిలీస్కి కలిపి క్వశ్చన్స్ నేర్పించడం అనేది బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఉద్దేశం ఒకటే ఉంటుంది. ఎప్పుడు క్వశ్చన్ అడగటానికి మనకు ఒక 4-5 ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు ఉన్నప్పుడు మనము ఏ క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఇప్పుడు చెప్పి, మళ్ళీ డూ ఫ్యామిలీలో చెప్పి, మళ్ళీ హ్యావ్ ఫ్యామిలీలో చెప్పి, అలా చెప్పడం కంటే మూడు ఫ్యామిలీస్ మనం నేర్చుకున్న తర్వాత, ఎందుకంటే ఈ మూడు ఫ్యామిలీస్కి డ్యూయల్ రోల్ ప్లే చేస్తాయని చెప్పాను. ఒకటేమో మెయిన్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి, రెండోది ఆక్సిలరీ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. సో మనం ఆక్సిలరీ వర్బ్స్ గురించి ఇప్పుడు నేర్చుకోవటం లేదు, కేవలం ఇవి మెయిన్ వర్బ్స్గా ఉపయోగించి మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో మనము యామ్, ఈజ్, ఆర్ పాజిటివ్స్, నెగటివ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు వజ్, వర్ నేర్చుకుందాం ఈ రోజున. రేపేం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో డూ, డస్ని నేర్చుకుందాము. ఆ తర్వాత క్లాస్లో డిడ్ నేర్చుకొని వాటికి నెగటివ్స్ నేర్చుకుందాం. తర్వాత హ్యావ్ ఫ్యామిలీలో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ గురించి నేర్చుకుందాం. ఇవి మెయిన్ వర్బ్స్గా మాత్రమే నేర్చుకుందాం. అప్పుడు ఈ మూడు ఫ్యామిలీస్ కలిపి ఒకేసారి మీకు క్వశ్చన్స్ అడిగే విధానంలో తేడా ఉంటుంది. అందుకని మూడు ఫ్యామిలీస్ కలిపి ఇదిగో ఈ సందర్భంలో ఇలా వాడాలి, ఈ సందర్భంలో ఇలా వాడాలి అని చెప్పామనుకోండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఒకటి డూ ఫ్యామిలీలో ఒకటి, హ్యావ్ ఫ్యామిలీలో ఒకటి అలా నేర్పేటప్పుడు మళ్ళీ ప్రతిదానికి నేను ఆ క్వశ్చన్ అడిగే ఉద్దేశం చెప్పాలి. ఉద్దేశాలు ఒకటే ఉంటాయి. అందుకని మొత్తం కలిపి ఒకసారి నేర్పుదామని ఈరోజు క్లాస్లో ఈ టు బి అనేటటువంటి వర్బ్ తీసుకొని దానికి పాస్ట్ ఫామ్ ఏంటి, ప్రజెంట్ ఫామ్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ ఫామ్ వచ్చేసి వజ్, వర్. ఈ రోజున మనము ఈ వజ్, వర్ గురించి తెలుసుకుందాం. వజ్, వర్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్కి పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, మనము ప్రజెంట్ ఫామ్లో ఐకి యామ్ అనుకున్నాము, వి, యు, దేకి ఆర్ అనుకున్నాము, హీ, షీ, ఇట్కి ఈజ్ అనుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ పాస్ట్ ఫామ్లోకి వచ్చేటప్పటికి ఐకి, హీ, షీ, ఇట్కి వాజ్ వస్తుంది, ఐకి వాజ్ వస్తుంది, హీ, షీ, ఇట్కి వాజ్ వస్తుంది. వి, యు, దే వీటికి మాత్రం వర్ వస్తుంది. సేమ్ సింగులర్స్కి వచ్చేసి వాజ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ప్లూరల్స్కి వర్ వస్తుంది. మిగతా సందర్భాల్లో ఐని మనము ప్లూరల్గా కన్సిడర్ చేస్తాము, కానీ ఇక్కడ మాత్రము అది సింగులర్గా ట్రీట్ చేసి వజ్ అనే వాడతారు, ఐ వర్ అని వాడరు, ఐ వాజ్ అనే వాడతారు. ఎందుకు ఇలా జరిగింది నాకు తెలియదు, అది ఇంగ్లీష్ వాళ్ళు అలా చెప్పారు, మనం అలా నేర్చుకోవాలి. సరే, ఇంతకు విషయం ఏమిటంటే, ఇక్కడ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయబోయేటటువంటి సెంటెన్సెస్లో ది సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ది సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్ అన్నాను అంటే ఏంటి? ఇక్కడ ఈ సెంటెన్సెస్లో కూడా ఎటువంటి యాక్షన్ ఉండదు. ది స్టేట్మెంట్స్ ఐ ప్రొవైడెడ్ వర్ ట్రూ అట్ సమ్ పాయింట్ ఇన్ ది పాస్ట్. అంటే పాస్ట్లో ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ సెంటెన్సెస్ ట్రూ, దో ఐ డిడ్ నాట్ స్పెసిఫై అ పర్టికులర్ టైం. నేను ఒక పర్టికులర్ టైంని స్పెసిఫై చేయకపోయినప్పటికీ ఈ స్టేట్మెంట్స్ అనేవి పాస్ట్లో ఒకానొక సమయంలో ఇవి నిజమైనవి. దే వర్ ట్రూ అట్ సమ్ పాయింట్ ఇన్ ది పాస్ట్. మళ్ళీ ఒకసారి మీరు ప్రజెంట్ స్టేట్మెంట్స్, పాస్ట్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. అక్కడ పాస్ట్ స్టేట్మెంట్స్ ఏం వాడాము? దేర్ వాజ్, దేర్ వర్ అని వాడాము. దేర్ వాజ్, దేర్ వర్. ఎందుకు? మనం ఎవరి గురించి అయితే దేని గురించి చెప్తున్నామో వారి గురించి మనకు తెలియదు. సో మనం అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలియదు కాబట్టి అక్కడ మనం ఏ స్ట్రక్చర్లోకి వెళ్ళాము? దేర్ వాజ్, దేర్ వర్ అనే స్ట్రక్చర్లోకి వెళ్ళాము పాస్ట్ స్టేట్మెంట్స్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ఎవరి గురించి మాట్లాడుతున్నామో దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసు కాబట్టి మనము అక్కడ దేర్ వర్, దేర్ వాజ్కి బదులుగా ఇక్కడ మనము పర్సనల్ ప్రొనౌన్స్ వాడేస్తాము. ఎవరి గురించి మాట్లాడుతున్నాం తెలుసు కదా, కాబట్టి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వాడేస్తాం మనం ఇక్కడ. అర్థమైంది కదా? తర్వాత వర్బ్ సేమ్, అక్కడ దేర్ వాజ్ వచ్చింది, దేర్ వర్ వచ్చింది. ఇక్కడ ఐ వాజ్, షీ వాజ్, హీ వాజ్, ఇట్ వాజ్, దే వర్, వి వర్, యు వర్, అట్లా వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను, మీరు ప్రజెంట్ స్టేట్మెంట్స్, పాస్ట్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ స్టేట్మెంట్స్, పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చూసి రండి. ఓకే,
ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. ఐ వాజ్ ఎ స్టూడెంట్ అట్ ది యూనివర్సిటీ వెన్ ఐ మెట్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలిసినప్పుడు నేను ఎక్కడున్నాను? యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా ఉండి ఉన్నాను. ఇక్కడ నేనేం టైం ఇవ్వలేదు, కానీ నేను యూనివర్సిటీలో చదువు స్టూడెంట్గా ఉన్నప్పుడు అనేటటువంటి ఆ టైంలో ఈ సెంటెన్స్ కరెక్ట్. హీ వాజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్. సో తను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు ఎక్కడున్నాడు? హీ వాజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్. సరేనా? నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఐ వాజ్ నర్వస్ బిఫోర్ మై ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ. ఐ వాజ్ నర్వస్ బిఫోర్ మై ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూకి ముందు నేను చాలా నర్వస్గా ఉండి ఉన్నాను. ఇక్కడ అన్ని చూసారా? ఐ వాజ్, హీ వాజ్లోకి వచ్చేసాం మనం. ఎందుకు? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మనకు తెలుసు కాబట్టి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ వాడేస్తున్నాం మనం. తర్వాత హీ వాజ్ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ ది రూమ్. ఎప్పుడో ఒక పాస్ట్ టైంలో హీ వాజ్ ది టాలెస్ట్ పర్సన్ ఇన్ ది రూమ్. ఎప్పుడో ఒక పాస్ట్ టైంలో హీ వాజ్ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ ది రూమ్. ఈ సెంటెన్సెస్లో కూడా, ఈ స్టేట్మెంట్స్లో కూడా ఎక్కడ మీకు యాక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. షీ వాజ్ ఎ స్టూడెంట్ అట్ ది లోకల్ యూనివర్సిటీ. తర్వాత షీ వాజ్ 20 years old. షీ వాజ్ 20 years old వెన్ షీ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్. సో ఆవిడ తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పుడు ఆవిడ వయసు 20 years. ఎప్పుడు మనకెందుకు? అది 1 year క్రితమా 10 years క్రితమా మనకు అనవసరం. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ రిసీవ్డ్ ది ఇన్విటేషన్ టు ది పార్టీ. సో నన్ను పార్టీకి పిలుస్తారు అనుకోలేదు. ఎప్పుడైతే నన్ను ఆహ్వానించారో నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ రిసీవ్డ్ ది ఇన్విటేషన్ టు ద పార్టీ. ఎప్పుడు? మనకెందుకు ఎప్పుడు? సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. డాక్టర్ అంబేద్కర్ వాజ్ ఎ హిందూ బిఫోర్ ఎంబ్రేసింగ్ బుద్ధిజం. మన అంబేద్కర్ గారు బుద్ధిజం స్వీకరించే ముందు ఆయన హిందూ అని చెప్తున్నాం. ఐ వాజ్ హ్యాపీ టు సీ మై ఫ్యామిలీ ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రిప్. దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లీటింగ్ ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్. సో ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వారిది. దే వర్ రెస్పాన్సిబుల్, వారికి ఆ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు? పాస్ట్లో. వీ వర్ అట్ ది పార్క్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో పాస్ట్లో ఎప్పుడో అది వర్షం స్టార్ట్ అయినప్పుడు మేము ఎక్కడున్నాము? పార్క్లో ఉండి ఉన్నాము. వీ వర్ అట్ ది పార్క్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. చూశారు కదా, ఇక్కడ అన్ని మనము పర్సనల్ ప్రొనౌన్స్ వాడుతున్నాము. ఇట్ వాజ్ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే నిర్ధారణ. మనం నిర్ధారణ చేశాం. ఏంటి? ఇట్ వాజ్ ఎవిడెంట్. ఏంటి? ఏం నిర్ధారించాము? దట్ హీ డిడ్ నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ది టాపిక్. సో ఆ టాపిక్ గురించి అతనికి మాట్లాడడము ఇష్టము లేదు, మాట్లాడాలనుకోవటం లేదు అతను అని అర్థమైపోతుంది అతని ప్రవర్తన చూసిన తర్వాత. సో ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ హీ డిడ్ నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ది టాపిక్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. షీ వాజ్ ది వన్ హూ ఫౌండ్ ది మిస్సింగ్ కీస్. సో ఆ మిస్సింగ్ కీస్ ఎవరు కనుక్కున్నారు? ఆవిడ కనుక్కుంది. సో షీ వాజ్ ది వన్ హూ ఫౌండ్ ది మిస్సింగ్ కీస్. వీ వర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎ హీటెడ్ డిబేట్. సో వీ వర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎ హీటెడ్ డిబేట్ వెన్ సమ్వన్ నాక్డ్ ఆన్ ది డోర్. సో మేము మంచి వేడిగా, అంటే వేడిగా బాగా హీటెడ్ డిబేట్ అంటే ఏంటంటే ఇరువైపులా చాలా సీరియస్గా డిబేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు? వెన్ సమ్వన్ నాక్డ్ ఆన్ ది డోర్. సో ఎవరో తలుపు కొట్టిన సమయంలో మేము ఎక్కడున్నాము? ఆ మంచి చర్చా కార్యక్రమంలో ఉన్నాం, చాలా హీటెడ్ డిబేట్లో ఉన్నాం. హీ వాజ్ హెసిటెంట్ టు ట్రై ది న్యూ ఫుడ్. హీ వాజ్ హెసిటెంట్ టు ట్రై ద న్యూ ఫుడ్. సో కొత్త ఫుడ్ కొంతమంది ట్రై చెయ్యరు. హీ వాజ్ హెసిటెంట్ అంటే వెనుక ముందు ఆలోచించటం. హీ వాజ్ హెసిటెంట్ టు ట్రై ద న్యూ ఫుడ్. షీ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ అండర్స్టూడ్ ది ఇన్స్ట్రక్షన్స్. సో ఉన్న 10 మందిలో ఆ అమ్మాయికి మాత్రమే ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అర్థం చేసుకున్నది. షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రైనింగ్ న్యూ ఎంప్లాయీస్. సో ఆ కంపెనీలో న్యూ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ చేసే బాధ్యత ఎవరిది? ఆమెది. సో ఎప్పుడు? పాస్ట్లో. షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రైనింగ్ న్యూ ఎంప్లాయీస్. వీ వర్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ సపోర్టివ్ టీచర్స్. వీ వర్ ఫార్చునేట్. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మంచి సపోర్టివ్ టీచర్స్ ఉండేవాళ్ళు. అలా ఉండటం అనేది మా అదృష్టం. వీ వర్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ సపోర్టివ్ టీచర్స్. ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ హిస్ ఎక్స్ప్రెషన్ దట్ హీ వాజ్ అప్సెట్. ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ హిస్ ఎక్స్ప్రెషన్ దట్ హీ వాజ్ అప్సెట్. సో అతను అప్సెట్ అయ్యాడని ఎలా తెలుస్తుంది? అతని ఎక్స్ప్రెషన్ చూసి అర్థమైపోతుంది మనకి. ఎప్పుడు? పాస్ట్లో. హీ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది బిల్డింగ్.
సో బిల్డింగ్ ఏదో ప్రమాదం జరిగింది. హీ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది బిల్డింగ్. హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ డే అట్ వర్క్. హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ డే అట్ వర్క్. సో ఆ ఉద్యోగం చేసే దగ్గర చాలా ఎక్కువసేపు ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాడు. సో ఏమైపోయింది, ఆ పగలంతా ఉద్యోగంలో కష్టపడడం వల్ల హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ డే అట్ వర్క్. దే వర్ హ్యాపీ టు హియర్ ది గుడ్ న్యూస్. పాస్ట్లో ఇదంతా. దే వర్ హ్యాపీ టు హియర్ ది గుడ్ న్యూస్. షీ వాజ్ ఎ టాలెంటెడ్ సింగర్ ఇన్ హర్ యూత్. షీ వాజ్ ఎ టాలెంటెడ్ సింగర్ ఇన్ హర్ యూత్. సో ఈ విధంగా మనము పాస్ట్ స్టేట్మెంట్స్ ఈ వర్బ్ వజ్ కానీ వర్ కానీ అంటే టు బీకి పాస్ట్ టెన్స్ వర్బ్ పాజిటివ్స్ ఇలా తయారు చేస్తాం, మనం ఇలా మాట్లాడతాం. దీని నోట్స్లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు మీకు ఒక 25 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నోట్స్లో దరిదాపు ఇంకొక 25 అంటే మొత్తం 50 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అవన్నీ గట్టిగా పైకి చదవటం మీ డ్యూటీ అదే ఇంకా. సో ఇవి అయిపోయిన తర్వాత అంటే ఇది నెగటివ్స్ చెప్పిన తర్వాత డూ ఫ్యామిలీకి వెళ్ళిపోదాం. డూ ఫ్యామిలీలో కూడా పాజిటివ్స్ నెగటివ్స్ అయిపోయిన తర్వాత హ్యావ్ ఫ్యామిలీ పాజిటివ్ నెగటివ్స్ అయిపోయిన తర్వాత 3 ఫ్యామిలీస్ కలిపి క్వశ్చన్స్ ఏర్పరచడం, ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎటువంటి క్వశ్చన్ అడగాలో నేర్పిస్తాను. తర్వాత నేను పని మీద కొంచెం చెన్నై వెళ్ళొచ్చు ఈరోజు. మళ్ళీ మీకు ఫ్రైడే ఈవినింగ్ క్లాస్ అప్లోడ్ చేస్తాను. ఫ్రైడే ఈవినింగ్ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ రాయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.